నమస్కారం. నేటి ఎన్నికల భారతానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హిందూ మతంపైనే ఇండియా కూటమి దాడి. కేరళ, తమిళనాడులో మోదీ విమర్శలు. అమేఠీ, రాయ్ బరేలీ నుంచి పోటీకి దూరం. వెనకడుగు వేస్తున్న గాంధీ కుటుంబం. బీహార్ ఎన్డీఏలో సీట్ల పంపకాల లొల్లి. కేంద్ర మంత్రి పదవికి పరాస్ రాజీనామా. మహారాష్ట్రలో ఉద్ధవ్కు చెక్. అమిత్ షాతో రాజ్ ఠాక్రే భేటీ. జార్ఖండ్లో జేఎంఎంకు షాక్. భాజపాలోకి శిబు సోరెన్ పెద్ద కోడలు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సిడబ్ల్యూసీ భేటీలో ఖర్గే వ్యాఖ్యలు. గాంధీ కుటుంబానికి రాయ్ బరేలీ, అమేఠీ లోక్సభ నియోజకవర్గాలు కంచుకోటలు. దశాబ్దాలుగా వరుస విజయాలను అందించిన ఆ రెండు స్థానాలను ఇప్పుడు గాంధీ కుటుంబం వీడనున్నట్లు సమాచారం. రాయ్ బరేలీ పోటీ నుంచి సోనియా తప్పుకోగా, గత ఎన్నికల్లో అమేఠీలో ఓటమి పాలైన రాహుల్ ఈసారి అక్కడి నుంచి బరిలో నిలవాలనుకోవడం లేదని సమాచారం. నెహ్రూ హయాం నుంచి రాహుల్ శకం వరకు ఎన్నో విజయాలను అందించిన ఈ రెండు లోక్సభ స్థానాల్లో గాంధీ కుటుంబ వారసత్వానికి తెరపడినట్లే కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లో ఉన్న 80 లోక్సభ స్థానాల్లో రాజకీయంగా అత్యంత ముఖ్యమైన ఎంపీ స్థానాలు అమేఠీ, రాయ్ బరేలీ. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కంచుకోటలుగా ఉన్న ఈ రెండు లోక్సభ స్థానాల గోడలు బద్దలవుతున్నాయి. గత ఎన్నికల్లో అమేఠీ నుంచి రాహుల్ గాంధీపై భాజపా నేత స్మృతి ఇరానీ విజయంతో మొదలైన ఎదురుగాలి ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. అమేఠీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్ బరేలీ నుంచి సోనియా గాంధీ బరిలో లేకపోవడంతో ఈ నియోజకవర్గాల్లో గాంధీ కుటుంబ శకం ముగిసినట్లే. గత ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించిన కేరళలోని వైనాడ్ నుంచే మళ్లీ రాహుల్ గాంధీ బరిలో దిగుతుండటం, సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో అమేఠీ, రాయ్ బరేలీ ఈ రెండు నియోజకవర్గాల్లో గాంధీ కుటుంబ వారసత్వం లేకుండా పోయింది. రాయ్ బరేలీలో 1952 నుంచి గాంధీ కుటుంబ శకమే నడిచింది. కానీ తొలిసారి అక్కడ గాంధీ కుటుంబ వారసులు ఎవరూ బరిలో నిలవడం లేదు. ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా ఆమె ఆసక్తి చూపడం లేదన్న వార్తలొస్తున్నాయి. రాహుల్ గాంధీ రాయ్ బరేలీ, అమేఠీలో నిర్వహించిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో అనూహ్య పరిణామాలు జరగడం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడలేదు. అమేఠీలో ఖాళీ రోడ్లు, రాయ్ బరేలీలో నల్ల జెండాలతో ప్రజలు గాంధీ కుటుంబం పట్ల విముఖత చూపారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడకపోయినా ప్రస్తుత పరిస్థితులన్నీ అమేఠీ, రాయ్ బరేలీలో గాంధీ కుటుంబ శకం ముగిసిందనే సంకేతాలే ఇస్తున్నాయి. అమేఠీ నుంచి రాహుల్, రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని గతంలో ఊహాగానాలు వచ్చాయి. కానీ అవి వాస్తవ రూపం దాల్చే అవకాశాలు లేవని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 2019లో రాహుల్ గాంధీ అమేఠీలో ఓడిపోయి వైనాడ్కు వెళ్లారని, గాంధీకి గెలుపుపై విశ్వాసం ఉంటే వైనాడ్ను వదిలి అమేఠీలోనే పోటీ చేయాలని భాజపా నాయకురాలు, అమేఠీ ఎంపీ స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ 55,000 ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. పంతొమ్మిది 1967 నుంచి అమేఠీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. అప్పటి నుంచి గాంధీ కుటుంబ సభ్యులో లేదా గాంధీ కుటుంబ విధేయులో ఇక్కడ వరుసగా విజయం సాధించారు. 1980లో అమేఠీలో సంజయ్ గాంధీ విజయం సాధించగా 1981లో జరిగిన ఉప ఎన్నికల్లో రాజీవ్ గాంధీ గెలిచారు. 1991 వరకు రాజీవ్ గాంధీ అమేఠీకి ప్రాతినిధ్యం వహించారు. రాజీవ్ హత్య తర్వాత సోనియా గాంధీ 1999లో అమేఠీ సీటును గెలుచుకున్నారు. రాహుల్ గాంధీ 2004 నుంచి 2019 వరకు అమేఠీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ అమేఠీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అప్పటి వరకు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న అమేఠీ కోట బీటలు వారాయి. 1951లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల నుంచి రాయ్ బరేలీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. తొలి ఎన్నికల్లో రాయ్ బరేలీలో మొదలైన కాంగ్రెస్ విజయ ప్రస్థానం ఇప్పటి వరకు కొనసాగింది. రాయ్ బరేలీ నియోజకవర్గంలో జరిగిన 20 లోక్సభ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సార్లు విజయం సాధించింది. 1977లో ఎమర్జెన్సీ ఎత్తివేత తర్వాత జరిగిన ఎన్నికల్లో జనతాదళ అభ్యర్థి చేతిలో ఇందిరాగాంధీ పరాజయం పాలయ్యారు. 1990లో భాజపాకు చెందిన అశోక్ సింగ్ విజయం సాధించారు. ఇవి మినహా రాయ్ బరేలీలో కాంగ్రెస్ ఎప్పుడు బరిలో దిగినా
విజయకేతనమై ఎగరేసింది. గాంధీ కుటుంబంతో చారిత్రక అనుబంధం కారణంగా రాయ్బరేలీలో కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు గణనీయంగా ఉంది. సోనియా గాంధీ వరుసగా 5 సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే సోనియా మళ్లీ పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడంతో రాయ్బరేలీలో కాంగ్రెస్ బలహీనంగా మారింది. సోనియా గాంధీ అభ్యర్థిత్వం లేకపోవడం రాయ్బరేలీలో కాంగ్రెస్ ఆధిపత్యంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి హిందూ మతాన్ని టార్గెట్ చేసిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. పదే పదే హిందూ మతాన్ని అవమానించే కాంగ్రెస్ డీఎంకేలు ఇతర మతాల జోలికి మాత్రం వెళ్లబోవన్నారు. భారీ అవినీతి, ఒకే కుటుంబ పాలనకు ఆ రెండు పార్టీలు ఒకే నాణానికి రెండు ముఖాల వంటివన్నారు. తమిళనాడు అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ముంబైలో జరిగిన ర్యాలీలో శక్తిపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఇండియా కూటమిపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని మోదీ సేలం సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ డీఎంకేలను లక్ష్యంగా చేసుకుని ఎదురు దాడి చేశారు. కాంగ్రెస్ డీఎంకేలు హిందూ మతాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయని, కానీ అవే నాశనం అవుతాయని అందుకు పురాణాలు, ఇతిహాసాలే సాక్ష్యమన్నారు. వచ్చే నెల 19న తమిళనాడు ప్రజలు మొదట అదే పని చేయబోనున్నారని ప్రధాని మోదీ చెప్పారు. తమిళనాట 39 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగే తేదీని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుందని ప్రధాని మోదీ ఆరోపించారు. హిందూ మతాన్ని నాశనం చేయాలనే ప్రకటనల ద్వారా కాంగ్రెస్, డీఎంకేలు తమ దురుద్దేశాన్ని చాటుకున్నాయన్నారు. పదే పదే హిందూ మతాన్ని అవమానించే ఆ రెండు పార్టీలు ఇతర మతాల జోలికి మాత్రం వెళ్లబోవన్నారు. జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి మదర్ ఇండియాను శక్తిగా ఆరాధించారని మోదీ గుర్తు చేశారు. శక్తిని నాశనం చేస్తామన్న వారిని తమిళనాడు ప్రజలు శిక్షిస్తారని, తాను శక్తి ఆరాధకుడినని ప్రధాని మోదీ తెలిపారు. కాంగ్రెస్, డీఎంకేలు ఒక నాణ్యానికి రెండు ముఖాల వంటివన్నారు. डीएमके और कांग्रेस टू साइड्स ऑफ द सेम कॉइन है. डीएमके और कांग्रेस का मतलब है बिग करप्शन, वन फैमिली रूल. इसलिए देश में कांग्रेस की छुट्टी हुई तो देश आज 5G टेक्नोलॉजी में पहुंच गया है. लेकिन तमिलनाडु में डीएमके का अपना अलग ही 5G चल रहा है. डीएमके का 5G यानी एक की फैमिली की 5th जनरेशन का तमिलनाडु पर कब्जा. इस 5G फैमिली ने 2G स्कैम करके पूरी दुनिया में भारत और तमिलनाडु की इमेज गिराई है. తమిళనాడు అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. అందువల్లే తమిళనాడులో భాజపాకు ఆదరణ పెరుగుతోందన్నారు. 10 ఏళ్ల క్రితం సేలం జిల్లాలో పార్టీ నేత, ఆడిటర్ వి రమేష్ హత్యకు గురైన విషయాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ కొంత భావోద్వేగానికి గురయ్యారు. కాసేపు తన ప్రసంగాన్ని నిలిపేశారు. తమిళనాడు మాజీ సీఎం కామరాజ్ నిజాయితీ, మధ్యాహ్న భోజన పథకం, విప్లవాత్మక పథకాలు తనకు అతిపెద్ద ప్రేరణని ప్రధాని మోదీ తెలిపారు. एनडीए सरकार देश में 2 डिफेंस कॉरिडोर बना रही है. इसमें एक तमिलनाडु में बन रहा है. बीजेपी सरकार देश भर में 7 मेगा टेक्सटाइल पार्क बना रही है, जिनमें से एक तमिलनाडु में तैयार होगा. हमारी सरकार ने स्पेशलिटी स्टील के उत्पादन से जुड़ी योजना के लिए 6,000 करोड़ रुपए मंजूर किए हैं. इससे यहाँ की स्टील इंडस्ट्री को भी बहुत बड़ा फायदा होगा. यहाँ रेलवे इंफ्रास्ट्रक्चर के लिए 500 करोड़ रुपए खर्च किए गए हैं. यहाँ वंदे भारत एक्सप्रेस भी चल रही है. అంతకుముందు కేరళలోని పాలక్కాడ్లో ప్రధాని మోదీ అట్టహాసంగా రోడ్ షో నిర్వహించారు. ఉదయం కోయంబత్తూరు నుంచి పాలక్కాడ్ చేరుకున్న ప్రధానికి భాజపా శ్రేణులు, స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. పూలతో అందంగా అలంకరించిన ఓపెన్ టాప్ జీపుపై కాషాయ రంగు నెహ్రూ టోపీ ధరించి ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. కిలోమీటర్ పొడవునా సాగిన రోడ్ షో సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన భాజపా శ్రేణులు, స్థానికులు ప్రధాని మోదీపై పూల వర్షం కురిపించారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో 400 సీట్ల లక్ష్యంగా ముందుకు సాగుతున్న భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ బీహార్లోనూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇటీవలే సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో జట్టు కట్టిన భాజపా గత లోక్సభ ఎన్నికల్లాగే బీహార్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. బీహార్లో ఇప్పటికే సీట్ల పంపకాలు పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. అయితే సీట్ల పంపకాలతో తీవ్ర అసంతృప్తికి గురైన కేంద్ర మంత్రి పశుపతి పరాస్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది.
ఓవైపు అబ్బాయి చిరాగ్ పాస్వాన్తో దోస్తీ చేస్తున్న భాజపా బాబాయ్ పరాస్తో మాత్రం కుస్తీ చేస్తోంది. బీహార్లో రాజకీయం వేడెక్కుతోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలతో మరోసారి బీహార్లో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించాలని ఎన్డీఏ వ్యూహాలు రచిస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీహార్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని మొత్తం 40 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ 39 స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది. 2019లో భారతీయ జనతా పార్టీ 17 స్థానాలు, జేడీయూ 17 స్థానాలు, రామ్ విలాస్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ 6 స్థానాల్లో పోటీ చేశాయి. భాజపా పోటీ చేసిన 17 స్థానాల్లోనూ విజయం సాధించగా లోక్ జనశక్తి పార్టీ కూడా 6 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. జేడీయూ 17 స్థానాల్లో పోటీ చేసి 16 స్థానాల్లో గెలిచింది. కూటమిలోని పార్టీలని ఆధిపత్యం ప్రదర్శించడంతో 40 స్థానాల్లో 39 స్థానాలు ఎన్డీఏ వశమయ్యాయి. ఈసారి కూడా ఇలాంటి ప్రదర్శనే చేయాలని ఎన్డీఏ భావిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత విడిపోయిన జేడీయూ మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టింది. పాత కాపులంతా ఏకమై మరోసారి బీహార్లో సాధికార విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీహార్లో 39 ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్నామని, ఈసారి 40 స్థానాలను కైవసం చేసుకుంటామని బీహార్లో భాజపా ఎన్నికల ఇన్ఛార్జ్ వినోద్ తావ్డే ధీమా వ్యక్తం చేశారు. అయితే భాజపా నేతృత్వంలోని కూటమిలో అసంతృప్త గళాలు వినిపిస్తుండడం ఎన్డీఏను ఆందోళనకు గురి చేస్తోంది. కూటమిలో సీట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పశుపతి కుమార్ పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీకి 5 సీట్లు కేటాయించడంపై అసంతృప్తికి గురైన చిరాగ్ బాబాయి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేసిన లోక్ జనశక్తి పార్టీ ఆ తర్వాత విభేదాల కారణంగా 2 ముక్కలైంది. రామ్ విలాస్ పాస్వాన్ మరణానంతరం చిరాగ్ పాస్వాన్ వచ్చిన విభేదాల కారణంగా 2020 అక్టోబర్లో పశుపతి కుమార్ పరాస్ రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీని స్థాపించి ఎన్డీఏతో జట్టు కట్టారు. మిత్రపక్షాలతో సీట్ల పంపకాల్లో భాజపా తమకు అన్యాయం చేసిందని, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఆర్ఎల్జేపీకి సీట్లు కేటాయించకుండా అవమానించిందని పరాస్ ఆవేదన వ్యక్తం చేశారు. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి 5 సీట్లు ఇవ్వగా రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీకి సీట్లు కేటాయించకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు ప్రణాళికలపై పరాస్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎన్డీఏకు తాను నిజాయితీ విధేయతతో సేవ చేశారని, కానీ తనకు అన్యాయం జరిగిందని పరాస్ వాపోయారు. సీట్ల కేటాయింపుపై జరిగిన చర్చల్లోనూ ఆర్ఎల్జేపీ నుంచి ప్రతినిధులు ఎవరూ హాజరు కాకపోవడాన్ని పరాస్ గుర్తు చేశారు. ఆర్ఎల్జేపీ స్వతంత్రంగా బరిలోకి దిగుతుందా లేక వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆర్ఎల్జేపీకి ఒంటరిగా బరిలోకి దిగితే కొన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ ఓట్లు చీలే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భాజపా జేడీయూ మధ్య జరిగిన సీట్ల పంపకాలపైన నితీష్ కుమార్ పార్టీలోని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇరు పార్టీలు 17 స్థానాల్లో పోటీ చేయగా ఈసారి జేడీయూ ఒక స్థానాన్ని త్యాగం చేసింది. దీనిపై జేడీయూలోని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీహార్ చరిత్రలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ కంటే జేడీయూ తక్కువ స్థానాల్లో పోటీ చేస్తోందని గుర్తు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా అందుకోసం ఇతర పార్టీలకు స్నేహహస్తం చాటుతోంది. ఇండియా కూటమిలోని పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లో పట్టు పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగా ముంబైలో కొంతమేర పట్టు ఉన్న మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఎంఎన్ఎస్ను ఎన్డీఏలోకి ఆహ్వానించేందుకు భాజపా సిద్ధమైంది. తద్వారా ఉద్ధవ్ ఠాక్రేకు చెక్ పెట్టాలని యోచిస్తోంది. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి వేగంగా పావులు కదుపుతోంది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. శివసేన ఉద్ధవ్ వర్గం భారీ సంఖ్యలో ఓట్లను చేల్చకుండా ఎన్డీఏ కూటమి తమ వ్యూహానికి మరింత పదును పెట్టింది. వీలైనన్ని పార్టీలను చేర్చుకుని మహారాష్ట్రలో అత్యధిక లోక్సభ స్థానాలను సాధించాలని చూస్తోంది. ఉద్ధవ్ సోదరుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేను తమ జట్టులో చేర్చుకునేందుకు ఎన్డీఏ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే రాజ్ ఠాక్రే తన కుమారుడితో కలిసి ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. (2019) లోక్సభ ఎన్నికల్లో భాజపా శివసేన కూటమి మహారాష్ట్రలో పోటీ చేసింది. ఆ సమయంలో మొత్తం 48 లోక్సభ స్థానాల్లో 41 చోట్ల విజయం సాధించింది. కొన్ని నెలల తర్వాత జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ కూటమి విజయం సాధించింది.
అధికారం పంచుకునే విషయంలో ఇరుపక్షాల మధ్య విభేదాలు తలెత్తడంతో శివసేన ఎన్డీఏను వీడి కాంగ్రెస్ ఎన్సీపీతో జట్టు కట్టింది. మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కొంతకాలం సజావుగా సాగిన 2022లో శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ సింధే నేతృత్వంలోని వర్గం తిరుగుబాటు ప్రకటించింది. వీరు భాజపాతో చేతులు కలపడంతో మహారాష్ట్రలో అధికారం ఎన్డీఏ వశమైంది. ఆ తర్వాత పార్టీ గుర్తును ఉద్ధవ్ వర్గం కోల్పోయింది. ఆ సమయంలో రాజ్ ఠాక్రే సింధే వర్గానికి మద్దతుగా నిలిచారు. ఉద్ధవ్ కారణంగానే పార్టీ చీలిపోయిందని ఆరోపించారు. మరోవైపు ఎన్సీపీలో కూడా అజిత్ పవార్ నేతృత్వంలో తిరుగుబాటు చోటు చేసుకుంది. అత్యధిక మంది ఎన్డీఏతో జట్టు కట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్ధవ్ వర్గానికి సానుభూతి లభిస్తే ప్రతికూలంగా మారుతుందని భాజపా అంచనా వేస్తోంది. మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం కావడంతో ఏమాత్రం రిస్క్ చేయడానికి ఇష్టపడటం లేదు. అందుకే ఠాక్రే కుటుంబంలోని మరో ప్రజాకర్షక నేత రాజ్ ఠాక్రేను తమ పక్షాన చేర్చుకునేందుకు ఎన్డీఏ పావులు కదుపుతోంది. బాల్ ఠాక్రేకు స్వయానా సోదరుడి కుమారుడే రాజ్ ఠాక్రే. ఆయన ఉద్ధవ్తో విభేదాల కారణంగా 2006లో శివసేన నుంచి బయటకు వెళ్లిపోయారు. 2009లో అతడి నేతృత్వంలోని ఎంఎన్ఎస్ 13 ఎమ్మెల్యే స్థానాలను సాధించింది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు ఆ పార్టీ తిరిగి బలపడాలంటే ఓ పెద్ద అండ అవసరం ఉంది. అది భాజపా రూపంలో లభిస్తుందని రాజ్ ఠాక్రే ఆశిస్తున్నారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీలు 2004లో ఆ పార్టీ ఇచ్చిన ఇండియా షైనింగ్ ఫలితాన్నే ఇవ్వనున్నట్లు జోస్యం చెప్పారు. సార్వత్రిక సమరానికి సంబంధించిన పార్టీ ఎన్నికల ప్రణాళిక ఆమోదించేందుకు జరిగిన కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి CWC సమావేశంలో మల్లికార్జున ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు ఆయన సూచించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రతి అంశాన్ని ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా అమలు చేస్తుందని ఖర్గే హామీ ఇచ్చారు. భారత్ జోడో యాత్ర, న్యాయ్ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ప్రజల నిజమైన సమస్యలను దేశం దృష్టికి తెచ్చారని కొనియాడారు. ఇది కేవలం ఎన్నికల మేనిఫెస్టో మాత్రమే కాదని, ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు సూచించే న్యాయ్ పత్రమని CWC సమావేశం ముగిసిన తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. जो अभी चुनाव आने वाले हैं, कांग्रेस पार्टी पूरी तरीके से तैयार है और हमारा एजेंडा क्या है, हमारा मुख्य मुद्दा क्या है, यही उसी पर आज बातचीत हुई है. हमारे कांग्रेस अध्यक्ष और राहुल जी ने पिछले 63 दिनों में 5 न्याय को लेकर 25 गारंटियों की घोषणा की है. इन गारंटियों के ऊपर हमारी आर्थिक नीति के लिए क्या न्याय का एजेंडा होना चाहिए, हमारे विदेश नीति के लिए क्या न्याय का एजेंडा होना चाहिए, हमारे संविधान के संरक्षण के लिए न्याय का एजेंडा क्या होना चाहिए, पर्यावरण को लेकर क्या न्याय एजेंडा होना चाहिए, कि ये सिर्फ एक साधारण सा घोषणा पत्र नहीं है, पर ये एक महत्वपूर्ण न्याय पत्र है, ताकि हमारे देश की जनता को एक नई भविष्य दिखाई दे. లోక్సభ ఎన్నికలకు ముందు జార్ఖండ్లోని అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎంకు గట్టి షాక్ తగిలింది. జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు ఎమ్మెల్యే సీతా సోరెన్ ఆ పార్టీ నుంచి వైదొలిగారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సీతా సోరెన్ భాజపాలో చేరారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో సీతా సోరెన్ భాజపా కండువా కప్పుకున్నారు. అనంతరం మాట్లాడిన సీతా సోరెన్ జేఎంఎం పార్టీ అధినాయకత్వం తనను నిర్లక్ష్యం చేస్తోందని, తనను ఒంటరిని చేసిందని ఆరోపించారు. ఆమె దుమ్కాలోని జామా అసెంబ్లీ స్థానం నుంచి జేఎంఎం తరపున 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పశ్చిమ బంగాల్ డీజీపీగా రాజీవ్ కుమార్ను బదిలీ చేసి ఆయన స్థానంలో వివేక్ సహాయ్ను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం 24 గంటలు కూడా తిరగకుండానే ఆయన్ను కూడా తప్పించింది. వివేక్ సహాయ్ స్థానంలో ఆయన కంటే ఏడాది జూనియర్ అయిన సంజయ్ ముఖర్జీని పశ్చిమ బంగాల్ డీజీపీగా నియమించింది. జూన్ 1న 7వ విడత పోలింగ్తో సార్వత్రిక ఎన్నికలు ముగియనుండగా వివేక్ సహాయ్ మే నెలలోనే పదవీ విరమణ చేయనున్నారు. ఎన్నికల కంటే ముందే వివేక్ సహాయ్ పదవీ కాలం ముగియనుండడంతో ఆయన స్థానంలో సంజయ్ ముఖర్జీని పశ్చిమ బంగాల్ డీజీపీగా ఎన్నికల సంఘం నియమించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే సీనియర్ ఐపీఎస్ అధికారులు మాత్రం ఈసీ నిర్ణయంతో విభేదిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ సహా ప్రత్యేక విధుల్లో నియమితులైన అధికారుల పదవీ కాలాన్ని పొడిగించే అధికారం ఈసీకి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
వేసవికాలం వచ్చిందంటే వేడి గాలులు అధిక ఎండలతో జనాలు అల్లాడిపోతారు. ఈసారి వేసవి కాలంలో ప్రజలకు ఎండలతో పాటు ఎన్నికల సెగ కూడా గట్టిగా తగలనుంది. నామినేషన్లు, క్యాంపెయిన్లు, పార్టీ మీటింగులు, బహిరంగ సభలు, ప్రచారాలతో ఈ వేసవి మరింత వేడెక్కనుంది. గత 2 దశాబ్దాలుగా ఎన్నికలు వేసవిలోనే జరుగుతున్నాయి. అసలు ఎన్నికలు వేసవిలోనే ఎందుకు జరుగుతున్నాయి? మండుటెండల్లో ఎన్నికలు జరగడానికి కారణాలేంటో తెలుసుకుందాం పదండి. వేసవి వేడిని మరింత పెంచడానికి ఎన్నికలు సిద్ధమయ్యాయి. మండుటెండల్లో లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో వేసవి హీట్ రెట్టింపైంది. నామినేషన్లు, క్యాంపెయిన్లు, పార్టీ మీటింగ్లు, బహిరంగ సభలు, ఎన్నికల ప్రచారాలతో ఈ సమ్మర్లో ఎన్నికల సెగ గట్టిగా తగలనుంది. గత 4 పర్యాయాలుగా వేసవి వేడిని పెంచిన ఎన్నికలు మరోసారి సమ్మర్ హీట్ను పెంచేందుకు రెడీ అయ్యాయి. ఈ ఏడాది దాదాపు 1.5 రోజుల పాటు సుదీర్ఘంగా ఎన్నికలు జరగనున్నాయి. లో దేశంలో ఎన్నికలు మొదటిసారిగా వేసవి కాలంలో జరిగాయి. అంతకు ముందు వరకు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో లోక్సభ ఎన్నికలు జరిగేవి. 1999 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం 2004లో ముందస్తు ఎన్నికలకు రావడంతో దేశంలో తొలిసారి వేసవి కాలంలో ఎన్నికలు జరిగాయి. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం 6 నెలలు ముందుకు, అంటే ఏప్రిల్, మే నెలలో ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం జయకేతనం ఎగురవేసింది. అప్పట్నుంచి ఎన్నికలు వరుసగా వేసవిలో జరుగుతున్నాయి. 1998లో లోక్సభ ఎన్నికలకు 13 రోజుల్లోనే పోలింగ్ జరిగింది. 1999లో సాధారణ ఎన్నికలు 29 రోజులు సాగాయి. 2004లో లోక్సభ ఎన్నికలు 4 దశల్లో 21 రోజుల్లో ముగిశాయి. 2009లో 5 దశల్లో 28 రోజుల పాటు ఎన్నికలు జరిగాయి. 2014లో సార్వత్రిక ఎన్నికలు ఏకంగా 9 దశల్లో 36 రోజుల పాటు జరిగాయి. గత ఎన్నికలు 2019లో 39 రోజుల పాటు 7 దశలా జరిగాయి. ఈసారి లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొత్తం 7 దశల్లో 44 రోజుల పాటు సాగనుంది. 1951-52లో తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘకాలం సాగనున్న ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. జూన్ వరకు ఎన్నికల ప్రక్రియ ఉండడం కూడా ఇదే తొలిసారి. తొలి పార్లమెంటు ఎన్నికలు 4 నెలలకు పైగా సాగాయి. ఏకంగా 68 దశల్లో పోలింగ్ నిర్వహించారు. మొదటి సాధారణ ఎన్నికల ప్రక్రియ 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకు సుదీర్ఘంగా జరిగింది. జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అంగీకరిస్తే 2029లో లోక్సభ, అన్ని రాష్ట్రాల్లో నిర్వహించే ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. అలా జరిగితే వేసవి కాలానికంటే ముందే అన్ని ఎన్నికలు ముగిసే అవకాశముంది. లోక్సభ ఎన్నికల వేళ వ్యాపించే నకిలీ సమాచారాన్ని కట్టడి చేసేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమం మెటా ప్రత్యేకంగా ఎలక్షన్ ఆపరేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో పనిచేసే నిపుణులు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యాప్లలో ఏఐతో రూపొందించిన టూల్స్తో నకిలీ, అసత్య సమాచార వ్యాప్తిని అడ్డుకుంటారని తెలిపింది. భారత్లో జరిగే ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు తమ వంతు సహకారం అందిస్తామని మెటా తెలిపింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆన్లైన్లో మోసపూరిత ఏఐ కంటెంట్ను గుర్తించేందుకు నిపుణులతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించింది. నూతన సాంకేతికతతో జెన్ ఏఐ వంటి టూల్స్ ను బాధ్యతాయుతంగా ఉపయోగిస్తున్నారా లేదా అని నిరంతరం పర్యవేక్షిస్తుంటామని పేర్కొంది. ఫ్యాక్ట్ చెక్ కోసం థర్డ్ పార్టీ నెట్వర్క్ ను ఏర్పాటు చేసినట్లు మెటా వివరించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 15 భాషల్లో 11 ఫ్యాక్ట్ చెక్ బృందాలతో జట్టు కట్టామని, అదనంగా 15,000 మంది 20 భారతీయ భాషల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్లో వచ్చే కంటెంట్ను సమీక్షిస్తుంటారని చెప్పింది. 2019 నుంచి స్వచ్ఛందంగా ఈసీతో కలిసి పనిచేస్తున్నామని మెటా వెల్లడించింది.